బైబిల్లోని పుస్తకాలు ఒక ఉద్దేశంతోనే వరుసగా క్రమంగా అరేంజ్ చేయబడింది. కాబట్టి బైబిల్ చదవడం స్టార్ట్ చేద్దాం అనుకున్న వారు కొత్త నిబంధనను మొదటి నుంచి క్రమంగా చదవండి. ఎందుకంటే ఫస్ట్ 4 పుస్తకాలు యేసు క్రీస్తు గురించి చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఫస్ట్ యేసు ప్రభు గురించి మంచిగా అర్థం చేసుకోవాలి. తరువాత అపోస్తుల కార్యముల పుస్తకంలో యేసు క్రీస్తు గురించి తెలుసుకున్న నీకు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయము ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుంటావు. నెక్స్ట్ పౌలు రాసిన పత్రికలు, రోమ పత్రిక నుంచి ఫిలెమోను పత్రిక వరకు క్రీస్తు గురించి తెలుసుకున్న నీవు క్రైస్తవునిగా ఎలా జీవించాలి, నీ విశ్వాసము, క్రమశిక్షణ, డైలీ లైఫ్ లో ఎలా జీవించాలి అనే విషయాలను తెలుసుకుంటావు. మిగిలిన పత్రికలు హెబ్రీ పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఒక మెచ్యూర్డ్ అండ్ స్ట్రాంగ్ క్రిస్టియన్ గా ఎలా మారాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుంటావు. చివరిగా ప్రకటనల గ్రంథంలో యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మనల్ని తన రాజ్యంలోకి ఎలా తీసుకువెళ్ళబోతున్నారో అనే హోప్ తో, నిరీక్షణతో ముగిస్తావు. సో ర్యాండమ్ గా ఏదో ఒక పుస్తకం చదవడం కంటే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని క్రమంగా చదవడం మంచిది. ఇదే విషయాన్ని యూట్యూబ్ లో ఇంకొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ తో లాంగ్ వీడియో చేశాను. ఫ్రీగా ఉంటే నా ప్రొఫైల్ బయోలో ఉన్న లింక్ యూజ్ చేసి యూట్యూబ్ వీడియో కూడా చూడండి.